ఓం నమ శివాయ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ మీన రాశి వారికి ఈ మార్చ్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. ఈ మీన రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. మీనరాశి వారికి రాజబుద్ధి అండి. రాజబుద్ధి, రాజజ్ఞానం, రాజ తెలివి, ఆలోచన బాగుంది. ఇంట్లో గంట కూర్చుంటారు, బయట 2 గంటలు తిరిగి వస్తారండి. కానీ తెలివి, జ్ఞానం బాగుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడే యోగం ఉందండి. మీ కాళ్ళ మీద మీరు బతుకుతారండి. ఒకరి కష్టం మీద మీరు బతికే వాళ్ళు కాదు. ఏమంటే తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదండి. కానీ మీరు పెద్ద పెద్ద వాళ్ళతోటి తిరిగే యోగం ఉందండి. పెద్ద పెద్ద వాళ్ళంటే రాజకీయంలో కానీ, పెద్ద ఫ్యూచర్లో కానీ మీరు అట్లాంటి తిరిగే వాళ్ళు ఉన్నారండి ఈ రాశి వాళ్ళు. ఈ మీన రాశి వాళ్ళు అంటే చాలా గొప్పగా ఉన్నారు. అదృష్టం రేఖ మంచిగుంది. మీన రాశి వాళ్ళు చాలా మంచిగుంది. అదృష్ట రేఖ బాగుంటుంది. కానీ శేష పనుల్లో కానీ బాగుంది. కొత్త పనులు, కొత్త వ్యవహారాలు కూడా బాగున్నాయి. కానీ శనివారం రోజు షేవింగ్ ఉండని, కటింగ్ ఉండని చేయకూడదు. మంగళవారం రోజు కొత్త పనులు మొదలు పెట్టవద్దు. అమ్మాయి ఉంటే లక్ష్మీ కళ, అదృష్టం రేఖ. శుక్రవారం రోజు ఏ ఊరు మార్చకూడదు. తల్లిగారి ఇల్లు ఇడిచి అత్తగారింటికి వెళ్ళకూడదు. ఇంకా అత్తగారి ఇల్లు నుంచి ఇడిచిపెట్టి తల్లిగారింటికి కూడా పోకూడదు. ఏమంటే సంసారంలో కొంతమంది పుల్లలు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి మంది మాటలు వింటే కొంపలు మునిగిపోయేటోళ్ళు చాలామందిని చూస్తున్నామండి. భార్య భర్తల గొడవలు, కిరికిరులు వచ్చినా కానీ మనం తట్టుకుంటే మానవ జన్మం అంటారండి. తట్టుకోకపోతే ఏం లేదు. భార్య భర్తలు కూడా మస్తు మంది పెడుతున్నారు. కానీ అలాంటిది ఏం కాదండి. మీ భార్య భర్తల్లో కూడా మంచిగా ఉన్నది. కానీ రాముడు సీతలాగా జంట సూపర్ ఉంటుందండి. ఒకసారి అయోధ్య రామయ్య దగ్గర పోయిరండి. మీ దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది. ఇప్పుడు కాదండి, మీ ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మీ మనసులో ఉంటే వెళ్ళవచ్చండి. అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. ఈ మీన రాశి వారికి మీకు అనుకున్న పనుల్లో కానీ, అనుకున్న లెక్కల్లో కానీ, శేష కారోబార్లో కానీ, జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, పెద్ద పెద్ద వాళ్ళతోటి తిరగటంలో కానీ, ఎక్కడైనా మంచిగా డ్యూటీ, జాబ్, ఉద్యోగం, బయట విదేశాలు తిరగటం కానీ, పెద్ద పెద్ద హీరోలతోని కలవాలి, అట్లా ఫేమస్ అట్లా ఉంటుందండి. కొంతమంది పిచ్చి, కొంతమంది సినిమాలకి పిచ్చి ఉంటుంది. సినిమాలో దిగుతానా లేదా అన్నట్టు కొందరికి పిచ్చి ఉంటుందండి. అట్లాంటివి ఏమో ఆలోచనలు పెట్టుకోవద్దండి. అది అదృష్టం. అది మీ అదృష్టం. ఆ భగవంతుడు తెలుసుకుంటే ఒక 5 నిమిషాలు కాదండి. 10 రూపాయలు ఇవ్వాలనుకుంటే 10 రూపాయలు ఒక 2 నిమిషాలు కాదు. ఆ భగవంతుని దయ ఉంది. శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదు. ఆ భగవంతుడు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు తప్పకుండా అవుతుంది. మీన రాశి వాళ్ళు మీ అనుకున్న పనుల్లో మీకు బాగుంది. మీరు ఏ పని చేసినా కానీ మంచిగా జరుగుతుంది. మీ కారోబార్లో కానీ, మీ జాబ్లో కానీ, మీ ఉద్యోగంలో కానీ మీకు ఎక్కడ పైన మంచి జరుగుతుంది. జై శ్రీరామ్.